కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం నందు కేంద్ర పురావస్తు శాఖ నిర్వహించిన మరమ్మతుల పనులు పూర్తయ్యాయి. దీంతో స్వామివారికి సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా పాల్గొని భీమేశ్వర స్వామికి సంప్రోక్షణ గావించారు. గణపతి పూజ, పుణ్యవచనం, పునఃపూజలు, ఋగ్వేద పారాయణ, గర్భాలయ పూజలు, పరివార దేవత అర్చనలు, కుంభాలు, గోదర్శనం, శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను వేద పండితులు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ పురావస్తు శాఖాధికారుల సిఫార్సు మేరకు భీమేశ్వరానికి ఇకపై మంచినీళ్లతోనే అభిషేకాలు నిర్వహిస్తారని భక్తులు అర్థం చేసుకుని ఆలయ కమిటీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి తారకేశ్వరరావు, ఆలయ ట్రస్టీ వాడ్రావు సుందర రత్నాకర్రావు, అనువంశిక వంశపారపర్య అర్చకులు పాల్గొన్నారు. సందర్భంగా సంప్రోక్షణ చేయడానికి ఏప్రిల్ 24వ తారీఖున మూసేశారు. మళ్ళీ ఈ రోజున అంటే సుమారు 3 నెలల 7 రోజుల తర్వాత ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అది సంతోషం. వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓన్లీ నీళ్లతో మాత్రమే స్వామివారిని చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాణిక్య అమ్మగారి పూజలు యథావిధిగా జరుగుతాయి. ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ రూపేణ మాకు పంపడం జరిగింది. ఇక నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్లతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది. మరి చాలా అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం మరి భావిస్తూ ఉన్నాను. ఈరోజు నా చేతుల మీదుగా ఈ పునఃప్రారంభం అవడం గుడి అది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోగలరు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఓన్లీ నీళ్లతోనే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి దానికి అందరూ సహకరిస్తారని భావిస్తాను.